ఓం శ్రీ గణేశాయ నమః, సరస్వతాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా మా గురువు గారికి పాదాభివందనం చేస్తూ, శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ, సాయి సచ్చరిత్ర శ్రీ సాయినాథాయ నమః 5వ అధ్యాయం. పెండ్లి వారితో ఈ అధ్యాయంలో మనం చూసేది పెండ్లి వారితో కలిసి బాబా షిరిడి తిరిగి వచ్చుట, ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు కింద ఉన్న పాదుకుల వృత్తాంతం, ఈ కథ యొక్క పూర్తి వివరములు. మొహిద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్ళను నూనెగా మార్చుట, జౌహర్ అలీ అను కపట గురువు, వీటి గురించి ఈ చరిత్రలో ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి వచ్చుటకు. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం గలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడు ఉండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయాను. 2 మాసములు వెదికినను దాని అంతు దొరకల. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామంకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మటనొక మామిడి చెట్టు వద్దకు వచ్చాను. దాని నీడలో నో వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చెంకలో సకట పట్టుకొని చిలువ త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందుపాటిని చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొండ తడువు విశ్రాంతి కొనమనను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనను గుర్రమైందని చాందుపాటిల్ బదులు చెప్పాను. ఆ దగ్గరలో ఉన్న కాలువ ప్రక్కన వెతకమని ఫకీరు చెప్పాను. అతడు అచ్చటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రంను చూచి మిక్కిలా ఆశ్చర్యపడగను. ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాదని, గొప్ప ఔలి అని, అంటే సిద్ధ పురుషుడు అయ్యి ఉండవచ్చునని అనుకున్నాను. గుర్రంను తీసుకొని ఫకీరు వద్దకు వచ్చాను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పును, గుడ్డను తడుపుటకు నీరు కావాల్సి ఉండెను. ఫకీరు సకటను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చాను. మరలా అక్కడే సటకతో నేలపై మొదగా నీరు వచ్చాను. ఫకీరు చప్తి గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పును చిలుముకు వెలిగించాను. అటులు సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాందిపాటిల్కి అందించాను. ఇదంతయు చూచి చాందిపాటిల్ ఆశ్చర్యమయ్యను. ఫకీరును తన గృహం నందుకు అతిథిగా రమ్మని చాందిపాటిల్ వేడాను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి ఇచ్చట కొంత కాలం ఉండెను. ఆ పాటీలు గ్రామంలో మున్సిబు. అతని భార్య తమ్ముని కుండ్లు పెండ్లి సమీపించను. పెండ్లి కూతురు షిరిడి గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు షిరిడి ప్రయాణమయ్యాను. పెండ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరాను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయాను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరి కానీ ఫకీర్ మాత్రం షిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచాను. అంటే బాబా షిరిడిలో ఆగి అక్కడే ఉండిపోయారు అన్నమాట. ఫకీరుకు సాయి నామం ఎట్లా వచ్చాను అంటే సాయిబాబాకి అంతవరకు ఫకీర్గా ఉన్న బాబాకి సాయి అనే నేమ్ ఎలా వచ్చిందో చూద్దాం. పెండ్లివారు షిరిడి చేరగానే ఖండోబా మందిరంలో సమీపంలో ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారొకరు తరువాత నొకరు దిగి ఫకీరు కూడా దిగను. బండి దిగుచున్న యువ ఫకీర్ని చూసి భక్త మహల్సాపతి రెండి సాయి అని స్వాగతించాను. తక్కిన వారు కూడా ఆయన్ను సాయి అని పిలవనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యిరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలోని ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునేది. బాబా షిరిడి రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచున్నాను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోను చావడిలోనూ నుండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసాని ఆయన ఒక యోగి ఇచ్చుటకు వచ్చాను. బాబా అప్పుడప్పుడు ఆ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండి చోటకి జానకీదాసు పోవుచుండెను. అటులనే
పునతాంబే అని నుండి ఒక వైశ్యయోగి షిర్డీకి వచ్చుచుండేవాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతని షిర్డీ గ్రామస్తులతో నిట్లనెను, ఈ మని ఇచ్చడుండుటచే షిర్డీ పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కొండలతో నీళ్లు మోయుచున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసినది కనుకనే సాయిబాబాను ఈ మని రాబట్టుకొనగలిగెను. చూడండి, అంటే షిర్డీ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సాయిబాబా అనే సద్గురువుల్ని అక్కడ షిర్డీలో రాబట్టుకుందన్నమాట. షిర్డీ అనేది ఏవల గ్రామంలో ఉన్న మఠంలో అనాథనాథుడు యోగి పుంగుపుడు ఉండను. అతడు అక్కలకోట మహారాజు గారి శిష్యుడు. అతనొకనాడు షిర్డీ గ్రామం నివాసులతో బాబాను చూడవచ్చాను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనేను, ఈయనొక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలెగలే కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ఈ సంగతి మీకే తెలియగాక. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవల వెళ్ళాను. ఇది సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు. యవ్వన ముందు బాబా తమ తల వెంట్రుకలను కత్తిరించుకొనుక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనేవారు. షిర్డీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని నేలను చదును చేసి వాటిని నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తత్త మరియు కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కొండలు ఇచ్చుచుండేవాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని పచ్చి కొండలో తోడి భుజంతో మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేటివారు. సాయంకాలం ఆ కొండలను వేప చెట్టు కింద బోర్లించుండేరి. కాల్చని అవు చేట అవి వెంటనే విరిగి ముక్కలుగా ఉండేవి. ఇట్లు 3 సంవత్సరములు గడిచాను. సాయిబాబా కృషి వలన అచ్చటొక పూల తోట లేచాను. ఆ స్థలంలో ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దాన్నే సమాధి మందిరం అందరు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోవుచున్నారు. ఇప్పుడు మనం ఏదైతే బాబాని దర్శించుకుంటున్నామో మందిరం, అప్పట్లో అక్కడ సాయిబాబా అనేవాళ్ళు అక్కడక్కడ నుండి మొక్కలు తీసుకొచ్చి వాటిని పచ్చికొండలో నీళ్లు తీసి అక్కడ పోసి వాటిని పెంచి పోషించేవాళ్ళమాట. అంటే ఇప్పుడు ఏదైతే మనం స్టోరీల లెక్కన మన కథల లెక్కన ఇది వీడియోల్లో వాటిలో చూసామో ఆ ప్లేస్ అనేది మనం అనుకుంటా పక్కనున్న పూలవనం అనుకుంటాం, కానీ అది కాదు. ఇప్పుడు ఏదైతే బాబా మందిరం ఉందో అది. వేప చెట్టు కొందున్న పాదుకుల వృత్తాంతం. అక్కలకోట మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాగ్కర్ అప్పుడు అక్కలకోట మహారాజు గారి చిత్రపటమును పూజించేవాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలో అక్కలకోట గ్రామం పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవాలని అనుకున్నాను. అతడిచ్చటికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లా చెప్పాను, ప్రస్తుతం షిర్డీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజను అనుపరింపము. అందుచే అక్కలకోట పోవాలని తన నిర్ణయం మార్చుకొని బాయిజా కృష్ణజీ షిర్డీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందంగా గడిపాను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో, అనగా క్రీస్తు శకం 1912లో జరిగాను. చూడండి, వేప చెట్టు కింద ఉన్న పాదుకులు ఈ బాయి కృష్ణాజీ అనే అతను ప్రతిష్ఠించారన్నమాట. అంటే అక్కలకోట మహారాజు గారి స్వయాన రూపమే సాయిబాబా అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దాదేల్కర్ ఉపాసని బాబా అనువారు పూజను శాక్తుతంగా జరిపి దీక్షితి అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీన్ని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయక్కు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరంలో టానే వాస్తవుడు శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమ్మల్తదారుగా పదవి విరమణ చేసిరి.
వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడిన పాదుకలు సంబంధించిన వివరములన్నీ సుగుణ్ మేరు నాయక్ మరియు గోవింద్ కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతం శ్రీ సాయి లీలా మాసపత్రిక 2వ సంపుట మొదటి సంచికలో 25వ పేజీలో రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటయారు నతడు షిరిడి వచ్చాను. వానితో పాటుగా అతని కంపౌండర్ మరియు అతని మిత్రులైన బాయి కృష్ణాజీ, అలీబాక్కర్ అన్నతడు వెంట వచ్చిరి. షిరిడిలో వారు సగుణమేర్ నాయకు జీకే దీక్షితుకు సన్నిహితులైరి. అనేక విషయంలో తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ సావత్తు బాబా ప్రప్రదమైన షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసి దాన్ని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చేయించుటకు నిశ్చయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొటేరకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చాను. అందరూ ఈ సలహాను సమ్మతించిరి. అప్పటికి బాంబే తిరిగి వెళ్ళిన డాక్టర్ గారు ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడి వచ్చి పాదుక నమూనాలను రాయించిరి. ఖండోబా మందిరము వద్దనున్న ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము రాసిన పాదుకలు నమూనాను చూపిరి. ఈ ఉపాసిని దానిలో కొన్ని మార్పులు చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగు చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనము తెలుపు ఈ క్రింది శ్లోకంలో కూడా చిక్కించమనిరి. సదానంబరుక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమత్యం ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని సలహా మాదిరించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సు పైన పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయకి ఉత్సవంతో వచ్చిరి. బాబా ఈ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలను అనెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపబడని ఆదేశించను. ఆ ముందు రోజు బాంబే నుండి పాస్తసెట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఈ పైకము పాదుక ప్రతిష్టకు ఖర్చు నిమిత్తమిచ్చాను. మొత్తం 100 రూపాయలు ఖర్చు అయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసేవి. మొదటి 5 సంవత్సరంలో జీకే దీక్షిత్ ఈ పాదుకలను పూజ చేశాను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకెట్ అను బ్రాహ్మణుడు నన్ను పూజారి పూజ చేయించుండెను. మొదటి 5 శ్రమలు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొరటి దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకలు చుట్టూ కంచె కూడా పంపాను. ఈ కంచె పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 780 ఖర్చు సుగుణ్ మేర్ నాయక్ ఇచ్చాను. ప్రస్తుతం జకేట్ పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యము దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కలకోట మహారాజు భక్తుడు 1912లో సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవు మార్గం మధ్యమున షిరిడి యందు దిగాను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కలకోట గ్రామమునకు పోవాలనుకునే బాబా వద్దకే అనుమతి నిమ్మను. బాబా ఎట్లను, అక్కలకోటలో ఏమున్నది, అక్కడికి ఎలా పోవదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, వారు నేనే. ఇది విని బాయి కృష్ణాజీ అక్కలకోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తర్వాత ఆయన పర్యములు షిరిడి యాత్ర చేశాను. హేమడ్ పంతునికి వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరితో రాయుట మాని ఉండరు. మొహిద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీ పట్టుడ వాడుక. అచ్చట మొహిద్దీన్ తంబోలి అను వాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టింది. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొను. లంగోటి బిగించుకొని పకీర్లు ధరించు, పొడగాటి చొక్క కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకొని ఒక గోనె ముక్కపై కూర్చునేవాడు. చింకి గుడ్డతో సంతృష్టి చెందేవాడు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని ననివాడు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగిరికి కూడా కుస్తీలందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతని వైరాగ్యము కలిగను. అదే సమయంలో దేహమును దమించి
దేవుని సహవాసం చేయమని ఒక అశరీరవాణి అతన్ని విడిపించెను. అప్పటి నుండి గంగాగిరు సంసారం విడిచెను. ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడెను. పునా తాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరుగువారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రమే జవాబు ఇచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడనందు, అప్పుడప్పుడు ఎరవతలున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చుండేవారు. సాయంకాల మూరకనే కొంత దూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గామ్ పోవుచుండేవారు. నీమ్గామ్లో బాబాసాహెబ్ త్రయంబక్జీ డంగేలతను ఆ ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డాంగేలందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకొను సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డంగేలు తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను. బాబా అనుగ్రహించే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగెను. అప్పటి నుండి బాబా దర్శించుట ప్రజలు తండోపతండాలుగా రాగసాగిరి. వారి కీర్తి అంతటూ వెల్లడిమాయను. అహ్మదనగర్ వరకు వ్యాపించను. అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలగు గల అనేక మంది షిరిడి వచ్చుట ప్రారంభించారు. దినాంతము బాబాను భక్తులు చుట్టూ ఉండేవారు. రాత్రులందు బాబా పాడిన పాటను మసీదునందు రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయించునుండేవారు. పొగ పీల్చుకొని చిలిం గొట్టము, కొంత పొగాకు, ఒక రేగు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొని సకట, చేతికర్ర మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాన్లు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడినట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారమును తరబడి ఉతకకుండా ఉండేవారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్ని కింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు దున్నికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చెట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమునకు, కోరికలకు, ఆలోచనలకు ఆహుతి చేసే అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912లో తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదు మరామతు చేసి నేలపైన నగిషరాలు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వం తాకియా రచ్చలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబా దీపములున్న చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించే షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రంతా దీపం వెలుగుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లా జరిగిన. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులను కూడబలుక్కొని బాబాను నూనె ఇవ్వకూడదని నిశ్చయించారు. బాబా వారి దుకాణంలోకి ఎప్పటి వలె పోగా నూనె లేదండి. బాబా కలత చెందక వట్టి ఒత్తులను మాత్రమే ప్రమిదలో పెట్టి ఉంచాను. నూనె వ్యాపారుల ఆసక్తితో నేను అంతయు గమనించుచుండేది. ఆయన 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధంగా ఈ రేకు డబ్బాలో నూనె అవశేషంగా పావనం చేసిన పిమ్మట మరలా డబ్బాను నీరు తీసుకొని ఈ నీటిని ప్రమిదల్లో నింపాను. దూరంగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమెందినట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచున్నాను. ఇదంతయా చూసి ఈ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరారు. బాబా వారిని క్షమించి ఇకపైనను సత్యము నెంటి పెట్టుకొని ఉండని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత మహమ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహత వచ్చాను. వీరభద్రం మందిరం నందు సమీపంలో ఉన్న స్థలంలో దిగను. ఈ ఫకీర్ బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు
వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలో భక్తులు వచ్చి వారిని సన్మర్శించు గౌరవములతో చూచుచుండేవారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితార్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిల్చుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీశాను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండుట సాగాను. ప్రజలు వారిని తీపి మాటలు మోసపోయారు. ఆయన బాబాను తన శిష్యుడని చెప్పేవాడు. బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వలె మసులుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి ఇచ్చట నివసించుటకు నిశ్చయించుకునేది. గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండాను. శిష్యుని మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారు ఇరువురు షిరిడీకి వచ్చి పోవుచుండేవారు. కానీ అధికంగా రహతాలో నివసించేవారు. షిరిడీలో సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండుట ఎంత మాత్రం ఇష్టం లేకుండాను. అయితే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీ పిలిపించుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారు తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకే వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కబి అని అతను తను విడిచిపెట్టడని, అందువల్ల వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరల వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను. వారిట్లు మాట్లాడుకునిచుండగా జౌహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకొని పోవటకు ప్రయత్నిస్తున్న షిరిడీ ప్రజలపై మండిపడను. కొంత వాదోపవాదాలు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరు తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటని నివసించుచుండిరి. కొన్ని దినముల తర్వాత దేవీదాస్ ఆ కపట గురువును పరీక్షించి ఇతని బండారం బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరం ముందే 10-12 ఏళ్ళ వయసులో దేవీదాస్ షిరిడీ చేరాను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాస్ చక్కని అంగ సౌష్టము, తేజవంతులైన నేత్రములు కలిగి నిర్విమోహితమ తారం వలె జ్ఞాని వలె కనిపించుచుండాను. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలగు గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జౌహర్ అలీని దేవీదాసు వద్ద తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదంలో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనం చిత్తగించాను. ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏళ్ళ తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదాలపై పడిను. తాను గురువు సాయిబాబా శిష్యుడని భ్రమ వాడిని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడను. సాయిబాబా వాడిని యథారీతిగా గౌరవంగానే చూచను. ఈ విధంగా శిష్య గురువుని ఎట్లు సేవింపవలను, ఎట్లు అహంకారం మమకారాలను విడిచి గురు శిష్యులను చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందవలను బాబా ఆచరణాత్మకంగా నిరూపించను. ఈ కథ భక్త మహాల్సాపతి చెప్పిన వివరముల ఆధారంగా రాయబడింది. 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ నమః. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భూవత్. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ ఇంకొక రోజు ఇంకో అధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.